నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారికి అసలు గోచారం ప్రకారం వీరికి ఈ మే నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా వీరు ఏ పనులు చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు వీరికి? వృషభ రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం ఎక్కువ శాతం మంచిగా అంటే అనుకూల స్థితి అనేది ఎక్కువగా ఉన్న వాటిలో. అంటే ప్రతి ఒక్కరికి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. తర్వాత ఎలాగో మళ్ళీ మిగతా వివరాల్లో చెప్తాను. కానీ బట్ స్థూలంగా చూసినప్పుడు అయితే కనుక ఏంటంటే చాలా ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనుక వృషభ రాశికే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వీరికి అనేక గ్రహాలు లాభంలో సంచరించడం అనేది, తర్వాత కూడా ఇంకా ఈ నెలలో మిగతా ఇంకా ఒక 3 గ్రహాలు అంటే ప్రస్తుతం అయితే కనుక చతుర్థ గ్రహ కూటమి అనేది నడుస్తుంది లాభంలో వీళ్ళకి, వృషభానికి. అంటే షష్టగ్రహాల నుంచి 5 గ్రహాలకు వచ్చారు, 5 గ్రహాల నుంచి ఇప్పుడు 4 గ్రహాలకు వచ్చారు. సో ఇంచుమించుగా తర్వాత కూడా ఈ నెల వరకు వచ్చేప్పుడు ఇంకా 3 గ్రహాలు ఉంటాయి. సో కనుక వీళ్ళకి ఏంటంటే అవి లాభంలో ఉన్నాయి. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. అటు వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి లాభాలు రావడానికి ఉంది. ప్రస్తుతం శని కూడా చాలా మన ఏప్రిల్ 28 నుంచి తన సొంత నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాభాద్రలో. సో తన సొంత నక్షత్రం లాభస్థానంలో ఉండి పైగా వృషభ రాశికి యోగదాయకుడైన శని మంచి లాభంలో ఉన్నాడు అక్కడ. సో ఖచ్చితంగా ఏప్రిల్ 28 దాటిన తర్వాత నుంచి నెమ్మదిగా వీళ్ళు అనుకున్న పనులు ముందుకెళ్ళటము, తర్వాత ఏదైనా సరే తమ యొక్క వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు ఏదైనా సరే ప్రమోషన్స్ కానీ అలాంటివి కానీ ఏదైనా సరే ఆశిస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా అది రావటం అనేది అయితే జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని చిన్న లిటికేషను అక్కడ చిన్న ఒత్తిడో లేకుండా ఇవ్వడు. బట్ అల్టిమేట్గా సక్సెస్ మటుకు లాస్ట్ వీళ్ళకే ఉంటుంది. అంటే సపోజ్ మనకి వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చేస్తామని డిక్లేర్ చేస్తాడు. సో చేసిన చివరి నిమిషంలో ఒకడు ఎందుకని మంచిది ఇంకోసారి ఆయన మళ్ళీ తిరిగి రీకాల్ చేయండి అను, మళ్ళీ రీఇంటర్వ్యూ చేయండి అను ఏదో చెప్తారు. ఆ ఒక్క నిమిషం మనకి టెన్షన్ ఉంటుంది, అమ్మో ఇది అవుతుందా లేదా అని. కానీ బట్ ఓకే ఫైనల్ రిజల్ట్స్. అంటే అలా ఏదో ఒక చిన్న పరీక్ష లేకుండాను, చిన్న ఇబ్బంది లేకుండాను ఆ పని అవ్వదు, కానీ ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒక పని 1కి 2 సార్లు చేసుకోవాల్సిన అవసరం అయితే వీరి దగ్గర కనిపిస్తుంది అంటారు. 2 సార్లు చేయటం కాదు కానీ చిన్న మెలికి పెడుతూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఇచ్చేద్దాం ఈయనకి టీం లీడర్ అనుకున్నాం అనుకోండి, పైగా టీం లీడర్ పోస్ట్ డిక్లేర్ చేసే ముందు మళ్ళీ అనుమానం వస్తుంది, ఏమో ఇది క్యాబ్లో కాడు అయినా ఓసారి మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూ చేద్దాం, లేదా తిరిగి మళ్ళీ క్వశ్చన్ చేద్దాం. అంటే అలా మళ్ళీ ఇంకోసారి వాళ్ళని పరీక్షించడం ఆ రకంగా. లేదు వీళ్ళకి కరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఆ సంతకం పెట్టాల్సిన ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు ఉంటాడో అదే టైంలో ఆయన మళ్ళీ ఆపటం, హోల్డ్ చేయటం. సో అంతే తప్ప మరీ వాయిదాలని కాదు. సో కొంత ఏదో రకమైన చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఓవరాల్ బాగుంది, చాలా మంచి. ఇప్పుడు వృషభ రాశికి అయితే కనుక ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి అమ్మటం కానీ తీసుకోవటం కానీ అవన్నీ అయితే కనుక మనకి మే 14 తర్వాత మంచిది. సో వృత్తి ఉద్యోగాల్లో వాటిలో ప్రాస్పరిటీ అనేది మాత్రం మే 14 లోపు ఇంకా ఎక్కువ మంచిది. కానీ ఏదైనా సరే కొత్తగా వాహనాలు అనుకో స్థిరాస్తుల పెంపుదల, సో అలాంటి వాటన్నిటికీ కూడా మే 14 దాటాక మంచిది. అలాగే ఇంట్లో ఎవరైనా సరే మరి శుభకార్యాల కోసం వేచి ఉన్న వాళ్ళకైనా సరే అలాంటి వాళ్ళకి కూడా మే 14 తర్వాత నుంచి వారికి సంబంధించిన ఏమైనా సరే, అంటే ఇప్పుడు సపోజ్ మనం పిల్లలు ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకుందాం, వాళ్ళు విదేశాలకు పంపిద్దాం, లేదా ఇంకెక్కడైనా హాస్టల్లో ఉండి చదివిద్దాం, ఇలాంటి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అయితే ఇలాంటి పనులు చేపట్టినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా 2వ భాగమే మంచిది. సో మొదట అర్ధ భాగం ఏంటంటే వీరి వ్యక్తిగతానికి మంచిది. ఓకే, 2వ అర్ధ భాగం అనేది కామన్గా వారి కుటుంబానికి. అంటే నాన్న కోసం ఏమైనా చేయాలా, అమ్మ కోసం ఏమైనా చేయాలా, మన ఇంటిని ఏమైనా మార్చాలా, ఇలా సామూహికంగా జరిగే మేలు. సో అది అలాంటి దానికైతే కనుక మనకి మే 14 2వ భాగం నుంచి అనుకూలం. సో ఆ రకంగా ప్లాన్ చేసుకున్నట్టయితే తప్పకుండా సక్సెస్ అవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత వైద్య రంగంలో ఉండే వాళ్ళకి, పరిశోధనలు చేసే వాళ్ళకి, తర్వాత మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అద్భుతమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది.
సో తర్వాత గవర్నమెంట్ జాబుల కోసం ఎవరైనా సరే ఇప్పుడు పరీక్షలు రాసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మే నెల అంతా కూడా చాలా చక్కటిది కనుక సాధ్యమైనంత వరకు కూడా మనం ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కట్టుకోవాలి. కాబట్టి ప్రస్తుతం అయితే గోచారం అనేది వృషభ రాశికి ఎంతో కొంత అనుకూలం అనేది ఉంది ఎక్కువ. సో అందుకని దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది కొంత మీ ఇష్టం. సో ఎవరికి ఏది అవసరమో వాటికి సంబంధించిన ప్రయత్నాలు అనేది కొద్దిగా విస్తృతంగా చేసినట్టయితే తప్పకుండా విజయం సాధించడానికి ఇప్పుడు కొద్దిగా ఈ నెల ఎంతో కొంత ఫేవరబుల్గా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ మే 14 దాటిన తర్వాత మాత్రం స్వల్పంగా భార్యాభర్తల మధ్య కొంత ఈ అనురాగం తగ్గటం కానీ లేదా తాత్కాలికంగా మధ్య మధ్యలో వాళ్ళిద్దరికి విరోధాలు వస్తూ ఉండటం కానీ అలాంటి పరిస్థితులు అయితే ఉత్పన్నం అవుతాయి. కానీ డేంజర్ ఏం లేదు. బట్ ఈ ముందు భాగంతో పోలిస్తే ఏవో చీటికి వాటికి చిన్న చిన్న అపార్థాలు వస్తున్నాయి ఏదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది భార్యాభర్తలకి. సో కానీ మిగతావన్నీ కూడా మంచిగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి రాజకీయ రంగం వాళ్ళకి కూడా ఎక్కువ శాతం అనుకూలత ఉంది. తర్వాత ముఖ్యంగా మన సినీ కళారంగాల వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ కన్నా కూడా బిహైండ్ ద స్క్రీన్ అంటే టెక్నీషియన్స్. అవును. సో టెక్నీషియన్స్కి చాలా మంచి ఫేవరబుల్గా ఉండే కాలం ఇది అనుకూలకంగా. సో అందుకని ఏదైనా సరే వాళ్ళు మార్పుల కోసం అన్వేషించినా లేదా ఉన్న చోట ఇంకొద్దిగా వెలుగులోకి రావాలన్నా కూడా ఇంకొద్దిగా సీరియస్నెస్గా ఈ నెల ప్రయత్నించినట్టయితే వాళ్ళు కూడా మంచి స్థాయికి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వైద్య రంగంలో ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన వాళ్ళకి డెంటిస్టులకి కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో. సో అందుకని వైద్య రంగంలో వాళ్ళకైతే ఆ రెండు ఫీల్డ్స్లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ అవకాశం. సో ఓవరాల్గా అయితే మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా వృషభ రాశి వారికి అయితే కనుక ఇది కొద్దిగా ఈ నెల అంతా కూడా ఇంకా మంచి కాలమే. సో అందుకని వీళ్ళు ఉపయోగించుకోవడం మీదే ఎక్కువ ఉండటం అనేది అయితే ఉంటుంది. గురువుగారు మరి వీళ్ళకి ఏమైనా ఈ నెలలో అకస్మాత్తుగా ధనలాభం ఏమైనా కనిపిస్తుందంటారా? ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఏవైనా పాటించడం ద్వారా అవి మనకు వచ్చే అవకాశం ఉంటే ఇంకాస్త సులభంగా అవి మనకు దక్కే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ ఆకస్మిక ధనలాభాలు రావటము అంటే కనుక మనం రెండు ఆలోచించాలి. ఒకటి ఏంటి అంటే కనుక ఇప్పుడు వారసత్వంగా వీళ్ళు ఏవో ఉంటాయి అనుకోండి ఆస్తిపాస్తులు, అవి నలిగి 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 ఉంటే ఒక పట్టణం ఒక కొలిక్కిరో. సో అవి అనుకోకుండా ఇప్పుడు ముందుకెళ్ళడానికి అంతే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం ఇల్లులు అమ్మటం కొనటం ఇలాంటివన్నీ అని చెప్పి. సో అవన్నీ కూడా మే 14 తర్వాత అందుకని అప్పటికప్పుడు అప్పటిదాకా విసిగి వేసారారు వీళ్ళు ఆ పని ముందుకెళ్ళక వెనక్కి రాక. కానీ అలా ఆకస్మికంగా ధనం లాభం ఉంది అంటే అప్పటిదాకా అది అమ్ముడవదు అనుకున్నది ఉన్నట్టుండి అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ టక వారం 10 రోజుల్లో మొత్తం అయిపోతాయి. సో అమ్మ ఇన్నాళ్ళు పట్టింది 4 ఏళ్ళు తన్నుకున్నాం 5 ఏళ్ళు తన్నుకున్నాం అనుకున్నది ఉన్నట్టుండి చాలా అది ఆకస్మిక ధన లాభం అనుకోవాలి. ఇంకా వేరే రకంగా అంటే మనం ఏదైనా లాటరీలు జోదాలు ఆడితే తప్ప కొద్దిగా ఆకస్మిక ధన లాభం అనేది తక్కువ. సో అది మనం సాధారణంగా నా వరకు నేను వ్యక్తిగతంగా అంత ఎంకరేజ్ చేయను. బట్ కాకపోతే ఏంటంటే షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కాస్త ఏదైనా సరే కొంత అనుకూలత అనేది ఈ నెలలో మనకి కొంత కనపడుతుంది. సో అందుకని దానివల్ల కొంతవరకు లాభాలు అయితే ఉన్నాయి ఈ నెలలో. సో అందుకని ఆ రకంగా అనుభవం ఉన్న వాళ్ళు అయితే కనుక కొద్దిగా వాళ్ళకు ట్రై చేసుకోవచ్చు ఇందులో. సో వాళ్ళకి పనికి వస్తుంది. గురుగారు, వృషభ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెలలో మరింత శుభదాయంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ నెల అంతా కూడా వీళ్ళు సాధారణంగా వీళ్ళకి ఏదైనా పూజలు చేసుకునే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా హనుమంతుడికి చేసుకోవడం. ఎందుకంటే చక్కగా లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని మరింత మంచి ఫలితాలు ఇవ్వడం కోసం వీరికి బాగా ఉపయోగపడేదైతే కనుక ఆంజనేయ స్వామి కనుక అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి కోవిలకి వెళ్తూ ఉండటం, అవకాశం ఉంటే ఒక 19 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి చేస్తాం. ఆ రకంగా పూజలు మనం ఏం చేయలేకపోయినా కూడా కనీసం ఒక 19 ప్రదక్షిణాలు శనివారాలు, మంగళవారాలు వద్దు, శనివారాలు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. అలా కాకుండా ఏదైనా సరే మనం విడిగా ఏదైనా సరే కుక్కలకి శనివారాల పూట అవి తినే వాటి మీద కొద్దిగా నువ్వుల నూనె వేసి ఒక చుక్క 2 చుక్కలు ఆ కుక్కలకు పెడుతూ ఉంటే శనివారాలు అలా కూడా మనకి శని అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ నెలలో వీరేంటంటే ఎర్రటి ఎరుపు రంగుకు దూరంగా ఉండాలి.
సో ఆ రంగు బాగా అవసరమైతే తప్ప ఎర్రటి ఎరుపు అనేది అటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొద్దిగా ఎరుపుకి ఈ నెలలో కొంతవరకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఏదైనా సరే స్విచ్ వర్డ్లా అనుకుంటే కనుక బ్లూ సఫైర్ ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ధన్యవాదాలు గురువు గారు.